హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో స్పెషల్ రెసిపీ అండి, చికెన్ కోఫ్తా. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీ రెసిపీ అండి. నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ప్రొసీజర్ చాలా సింపుల్గా ఈజీగా చెప్పేస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడైతే ప్రొసీజర్ చూసేద్దాము. ముందుగా 300 గ్రామ్స్ ఆఫ్ బోన్లెస్ చికెన్ తీసుకోండి. దీన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. చిన్నగా తరిగి వేసుకోండి కొత్తిమీర. అలాగే కొంచెం పుదీనా అండి, ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత అలాగే ఇందులోకి ఆనియన్స్ అండి, ఒక ఆనియన్ని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి. తర్వాత అలాగే ఒక 2 పచ్చిమిర్చి అండి, ఇలా కట్ చేసుకొని గుండ్రంగా వేసుకోండి. తర్వాత ఇందులోకి వెల్లుల్లి అండ్ అల్లం అండి, ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పేస్ట్ వేయడం కంటే ఇలా వేస్తేనే బాగుంటుంది. తర్వాత ఇందులోకి అలాగే కొంచెం మిరియాల పొడి అండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసాను. సాల్ట్ కూడా వేసేసిన తర్వాత దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ చికెన్ మొత్తంలో కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేసుకోండి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చేతులకి ఆయిల్ రాసుకొని కోఫ్తాస్ ప్రిపేర్ చేసుకుందామండి. చిన్న చిన్నగా ఇలా చికెన్ ముద్ద తీసుకొని వీటిని గుండ్రంగా కోఫ్తాస్ ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఈ సైజులో చేసుకోండి. మరీ పెద్దగా చేసుకుంటే మనకు లోపల కుక్ అవ్వవు, కాబట్టి ఈ సైజులో ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. మరీ చిన్నగా కూడా చేయకండి, ఈ సైజులో ఉంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. మొత్తం ఈ విధంగా అన్ని కోఫ్తాస్ ప్రిపేర్ చేసుకొని పెట్టేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మొత్తం ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాస్ ఉన్నాయి కదండి, వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకోండి. డీప్ ఫ్రై కూడా చేయొచ్చండి వీటిని, కాకపోతే అలా చేస్తే మనకి ఎక్కువ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా, కాబట్టి ఇలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కోఫ్తాస్ వేసిన వెంటనే ఇలా టర్న్ చేయకుండా ఒక 2 నిమిషాల పాటు ఆగండి. 2 మినిట్స్ తర్వాత ఇలా స్లోగా టర్న్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. మనకు కొంచెం అలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి, అలా వస్తే చాలు. పక్కన తీసి పెట్టేసేసుకోండి వీటన్నిటిని. ఇవి ఫ్రై చేయడానికి దాదాపు 7 to 10 మినిట్స్ పడుతుందండి. ఎందుకంటే మనకు లోపల కూడా కొంచెం బాగా కుక్ అవ్వాలి, కాబట్టి కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఆ మిగిలిన వాటిని కూడా అదే విధంగా అంతా ఫ్రై చేసి పక్కన పెట్టేసేసుకోండి కోఫ్తాస్ మొత్తము. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత ఇందులోకి చెక్క, లవంగ, ఇలాచి, 2 జీడిపప్పు వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసుకుని వేసుకున్నాను. దీనిని కాసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి, ఇలా వేస్తే చాలా బాగుంటుంది. ప్యాకెట్లోది కాకుండా మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు టమోటా ప్యూరీ వేసుకోండి. నేను ఇక్కడ 3 నుంచి 4 టమాటాలు తీసుకున్నానండి, మీడియం సైజ్వి. వీటిని గ్రైండ్ చేసేసుకొని ఇలా ప్యూరీ చేసుకొని ఇందులో వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే కారం పొడి అండి, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. తర్వాత సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసేసుకోండి. మిక్స్ చేసుకుని ఈ పౌడర్స్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. 2 మినిట్స్ ఈ పౌడర్స్ అన్నీ మనకు ఫ్రై అయిపోతాయండి. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 కప్పు కమ్మటి పెరుగు వేసుకోండి. పెరుగు కంపల్సరీ అండి, చికెన్ కోఫ్తాలో మనకు పెరుగు కంపల్సరీ వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. పెరుగు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి.
తర్వాత ఇందులోకి మనం కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి. కర్రీకి కన్సిస్టెన్సీ మనకు ఎంత ఉంటే సరిపోతుందో చూసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా చూసి వేసుకోండి వాటరు. తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తాస్ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసేసుకోండి. తర్వాత వీటిని కొంచెం స్లోగా అలా ఫ్రై చేయాలండి, వెంటనే కదపకండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇలా స్లోగా కదుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసేసుకొని ఒక 7 నుంచి 10 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వండి. మనకు కోఫ్తాస్ అప్పుడే సగం వరకు కుక్ అయిపోయాయి కదండి ఫ్రై చేసుకున్నప్పుడే. కొద్దిసేపు ఇక్కడ మనకు కర్రీ మొత్తం దానికి టేస్ట్ పట్టేలాగా కుక్ అయితే చాలు. ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న తర్వాత చివరిగా ఇందులోకి కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, మన చికెన్ కోఫ్తా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా, ఈజీ రెసిపీనే అండి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీలోకి, బటర్ నాన్స్లోకి, దేంట్లోకైనా తినచ్చండి, చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.